ఇల్లీగల్ బ్యాటిల్ అనే మూవీ ఇది ఒక జనరల్ నాలెడ్జ్. సొసైటీ నిజంగా అందరూ తెలుసుకోవాల్సిన ఒక సబ్జెక్ట్. మీ మధ్యలోనే మేము బ్రతుకుతున్నాము, కానీ మా గురించి ఇప్పటి వరకు సొసైటీకి పూర్తిగా అవగాహన లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇక్కడ ఉన్న డాక్టర్లకు కానీ, పోలీసులకు కానీ, లాయర్లకు కానీ, జడ్జీలకు కానీ, మంచి మంచి మేధావులను చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్ వ్యక్తులంటే ఎవరు, అసలు వీరి పుట్టుక ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా జీవిస్తారు, అసలు వీళ్ళకి ఎలాంటి చట్టాలు ఉన్నాయనేది ఎవరికి కూడా పూర్తిగా అవగాహన లేదు. అలాంటి వ్యక్తులకు కూడా అవగాహన కలిగించడానికి ఈ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే మూవీ సునీల్ కుమార్ గారు డైరెక్టర్ గారు ఇది తీయడం జరిగింది. నిజంగా తను ఒక మంచి ధైర్యంతో ఈ స్టెప్ చేశారు. ఇంత మంచి సబ్జెక్టుతోని ఫుల్ ఫ్లెడ్జ్గా టోటల్ ట్రాన్స్ కమ్యూనిటీ గురించి సబ్జెక్ట్ తీసుకుని మూవీ తీసిన డైరెక్టర్స్ టోటల్ ఇండియాలోనే ఇప్పటివరకు కూడా ఎవరూ లేరు. తను ధైర్యం చేసి మా సబ్జెక్టు తీసుకొని నిజమైన ట్రాన్స్జెండర్ వ్యక్తులతోనే నటించి, ఇక్కడ ఎవరు కూడా మగవాళ్ళు ట్రాన్స్జెండర్ వేషం వేసి ఇలా నటించిన వాళ్ళు లేరు. అందరూ కూడా నిజ జీవితంలో ఎలాంటి జీవితం గడుపుతున్నామో అలాంటి వ్యక్తులతోనే నటింపజేసి మాతో పాటు మంచి మంచి నటులు ఎల్వి శ్రీరామ్ గారు, ప్రీతిగం గారు ఇలాంటి మంచి మంచి నటులు కూడా వాళ్ళ పాత్రలు చేస్తూ మా గురించి తెలుసుకుంటూ చాలా మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ సొసైటీకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పదే మా గురించి ప్రశ్నలు వేయడము, అసలు వీళ్ళెవరు, ఎందుకు పుడతారు, ఎందుకు ఇలా చేస్తారని అడగడం కంటే ఈ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ మూవీ అని కనుక మీరు చూసినట్టయితే మీ కుటుంబాలకు, మీ ఫ్రెండ్స్కి, నిజంగా మెయిన్లీ నేను స్టూడెంట్స్కి అందరూ కూడా ఈ మూవీ చూసి మంచి నాలెడ్జ్ పెంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు రంజిత. నిజంగా ఇప్పుడు ఎల్జీబీటీ అనే దాని సినిమా గురించి అయితే మేము చాలా అంటే ఎట్లా ఉంటుందో, ఎలా తీస్తారో అని అనుకున్నాము. కానీ మా చిన్నప్పుడు మేము ఏదైతే అనుభవించామో, తల్లి దగ్గర ఎలా ఉండాలనుకున్నామో, తండ్రి దగ్గర ఎలా ఉండాలనుకున్నామో, సొసైటీ నుంచి ఏం కావాలనుకున్నామో అదంతా కూడా ఈ సినిమాలో మాత్రం మాకైతే రావాల్సిన మెసేజ్ మా కోసం కాదు, చూసే పబ్లిక్ అయితే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు మేము స్కూల్లో చాలా వివక్షతకు గురైపోతుంటాము, వివక్షతకు గురై బ్రతికే వాళ్ళము. కాబట్టి దీన్ని ఈ సినిమా మొత్తంలో కూడా చూపించారు. ఆ విధానం అంతా కూడా మాకు చాలా బాగా నచ్చింది. అందులోనూ మా వరంగల్ నుంచి ఒక మెయిన్ పాత్రగా, అంటే మా కమ్యూనిటీకి ఒక అట్లా నటించిన వాళ్ళందరికీ కూడా ఒక గురువుగా, ఒక లీడర్గా మా లైలా మేడం కూడా నటించింది వరంగల్ నుంచి. అందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అట్లాగే సొసైటీ మమ్మల్ని అందరినీ చూసిన తర్వాత, అంటే ఈ సినిమా చూసిన తర్వాత భయపడకండి, అంటే ఎల్జీబీటీ అని అంటే ఓన్లీ ట్రాన్స్జెండర్లే కావచ్చు అని మీరు అనుకుంటారేమో. పబ్లిక్ అయితే ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. పబ్లిక్ దయచేసి మీరు అందరూ కూడా రండి. మాలాంటి వాళ్ళని కన్నా తల్లిదండ్రులు ఉన్నారు, మా పక్కన, మా ఇండ్ల పక్కన ఉండే లేడీస్, జెంట్స్, మాతో స్నేహం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు ఉన్నారు. మీరందరూ కూడా ముందుకొచ్చి ఈ సినిమాను చూసి దిగ్విజయం చేయాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా ఈ మీడియా ద్వారా అయితే కోరుకుంటున్నాను. నిజంగా ట్రాన్స్జెండర్స్ అని అంటే ప్రతి ఒక్కరికి కూడా చులకన, వీళ్ళు చప్పట్లు కొట్టుకుంటారు, అడుక్కుంటారు, సెక్స్ వర్క్ చేస్తారు, ఇష్టపడ్డట్టు చేస్తారు అని అంటారు. కానీ ఇది ఒక మంచి మెసేజ్. మా తొడల మధ్య ఏముందో అది మాత్రం చూడకండి, మా మనసులో ఏముందో అది చూడమని చెప్పి ఒక చిన్న మంచి మెసేజ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనసు చూడాలంటారు. ప్రేమ, తల్లిదండ్రుల నుంచి మనం ప్రేమతోనే మనం పుడతాము. ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్జెండర్ అయితే ఆకాశం నుంచి అయితే రాలేదు కదా. అదొకటి. వాళ్ళ తల్లిని అడుగుతాడు ఇందులో అబ్బాయి, అమ్మ విష్ణువు మోహిని అవతారం ఎందుకు ఎత్తారు? ఒక మగాడు ఆడదాని రూపం దాల్చినప్పుడు అతన్ని భగవంతుడు అనుకున్న వాళ్ళు ఈరోజు మాలాంటి రూపాన్ని ఎందుకు భగవంతునిలాగా చూడట్లేదు? ఇలాంటి పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే కోర్టు గురించి మొత్తం సినిమా మొత్తం కూడా కోర్టులో జరుగుతుంది. ఆ కోర్టులో ఎల్వి శ్రీరామ్ గారు, కొంతమంది యాక్టర్స్, చంద్రముఖి, లైలా గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళ యాక్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. మీరందరూ రావాలి. మీలాంటి వాళ్ళు చూసి ఆదరిస్తేనే మాలాంటి వాళ్ళ జీవితం ఏంటి, మా బ్రతుకులు ఏంటి, మేము లోపల ఏ మదన పడుతున్నాము, సొసైటీలో ఇబ్బందులు, సొసైటీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ మీరు చూసి కొద్దిగా మీ చిన్న ఆలోచనలు మా గురించి మార్చుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఈ సినిమా ద్వారా, ఈ మీడియా ద్వారా, అదే కదా బీ న్యూస్ అండ్ టీవీ ద్వారా ప్రతి ఒక్క ప్రజల్ని నేనైతే చేతులు ఎత్తి మరీ ప్రార్థిస్తున్నారు. మీరందరూ కూడా చూసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.